ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్. పచ్చి పులుసు ఎలా తయారు చేసుకున్నా వీడియోలు చూపెడతా. ముందుగానే చింతపండు నానవేసుకొని ఇలా నానేసుకొని మెత్తగా నీటిలో పిసుకోవాలి. ఇగో జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు కాల్చి ఇలా ఈ రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు చారు విసుకుందాం. కొన్ని ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, మిరపకాయలు కాల్చి జీలకర్ర, పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బి ఇందులో కలుపుకున్నాం. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, కిడంత ఇంగు, కళ్యామాకు, 1/2 చెంచాడు పసుపు, చారు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పచ్చి పులుసు అంటారు, చారు అంటారు. పచ్చి పులుసు రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇది పచ్చి పులుసు.